వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి, నువ్వెవరివి అసలు రాని ఉంటాయి? నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరివే? జగన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాకి నువ్వెవరివే? సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశావు? ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బయటికి రావు. చంద్రబాబు కోసం మాత్రమే బయటికి వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా, తమరేగా మాట్లాడింది. వచ్చిందా రాలేదా? అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. జగన్ని తేవాలన్నా ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తప్పితే నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ, గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో నన్నో సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడిని వెనుక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర హస్తం ఉందని వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించారు. తాత్కాలికంగా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయం పొందిన మన్నవ గ్రామంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు 180 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అది 2019 సంవత్సరం కంటే కూడా ఎక్కువ మెజారిటీ మన్నవ గ్రామంలో రావడంతో ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలంటే నాగమల్లేశ్వరరావుని మట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమంతో వేణుప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా మట్టు పెట్టాలి, భౌతికంగా మట్టు పెట్టాలనే కారణంతో ఈ దాడి జరిగింది. ఆ దాడికి మినీ మహానాడులో వారు మాట్లాడినటువంటి ఫుటేజీ సింక్రనైజ్ అవుతా ఉన్నాయి. నేను ఒక విషయాన్ని స్పష్టంగా ఇక్కడ అడగాలనుకుంటున్నా, జిల్లా ఎస్పీ గారికి, ఉన్నతాధికారులు, పోలీసు వారికి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెంటపాడులో జరుగుతున్నప్పుడు మీ దగ్గర ఒక సింగయ్య అనే వ్యక్తి ఒక కాన్వాయ్ కొట్టుకుని చనిపోతే, కాన్వాయ్ కాని వెహికల్ ఏదో టాటా సఫారీ కొట్టుకుని చనిపోయిందని మీరు 1 hour 2 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు వివరణ ఇచ్చారు. తర్వాత 4 రోజుల తర్వాత సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడ్డారని ఒక వివరణతోటి ఒక కేసు ఫైల్ చేశారు. నేనేమంటున్నానంటే, యాక్సిడెంట్ జరిగిందన్న దాన్ని మీరు నిమిషాల మీద గంటల మీద మీరు రెస్పాండ్ అయ్యి జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరేదో వివరణ ఇచ్చామన్నట్టు ఉండదు. ఇది మరి దారుణంగా నడి రోడ్డు మీద రాడ్లతో కొట్టి ఇంత సీసీ ఫుటేజెస్ ప్రపంచ వ్యాపితంగా ఈరోజు సర్క్యులేట్ అయితే ఇంతవరకు కూడా మరి ఎస్పీ గారు వచ్చి ఈ దారుణం జరిగింది దానికి ఎట్టి వివరణ ఇవ్వలేదు. అంతేకాకుండా ధూళిపాల నరేంద్ర కుట్ర చేసినటువంటి ఆదేశించినటువంటి వీడియోని వారికి పంపిస్తే దాని మీద ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మధ్య జరిగినటువంటి ఫ్యాక్షన్లని మీరు అనుకుంటున్నారేమో కాదు. సామాన్య ప్రజానీకానికి కూడా లా అండ్ ఆర్డర్ పట్ల అభద్రతాభావం ఏర్పడుతుంది కనుక సామాన్య ప్రజల్ని, అంటే ఆ టీ స్టాల్ దగ్గర ఈ సంఘటన జరిగినప్పుడు 10-20 మంది టీ స్టాల్లో చదువుతున్నారు, కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. వాళ్ళు భయభ్రాంతులయ్యారు. మండలంలో ప్రజలు భయభ్రాంతులయ్యారు, నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఈ సీసీ ఫుటేజెస్ వైరల్ అవడం వల్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ భయభ్రాంతులయ్యారు, లా అండ్ ఆర్డర్ లేదని. తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైద్య విద్యార్థులు మండిపడ్డారు.
పరిసర ప్రాంతాల్లో ఉన్న హ్యాకర్స్ ఉపాధి కాపాడాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యంబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన పూర్తయింది. మనం తొలడుగు వేసాం, చేసింది చెప్పుకుందామని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు నాయకులతో సమావేశాలు జరిపి జనంలోకి వెళ్ళండి అంటున్నారు. అంటే తొలడుగు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానం దగ్గర తరతరాలుగా రోడ్డు మీద జీవిస్తున్నటువంటి హాకర్స్ని బుల్డోజర్లతో అర్ధరాత్రి లేకుండా ఆడవాళ్ళని లేకుండా పోలీసులతో మరి వాళ్ళని తొలగించి వాళ్ళ బతుకుని రోడ్డు పాలు చేయడమేనా తొలడుగు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికీ 3వసారి ముఖ్యమంత్రి. మరి దుర్గగుడి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హాకర్స్ మరి మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి కూడా వాళ్ళ తాతలు తండ్రులు లేదు నాయనమ్మలు వీళ్ళ కాలం నుంచి కూడా పాపం జీవనం సాగిస్తున్నారు. అటువంటి చిన్నపాటి హాకర్స్ని ఈరోజు ఉన్నపలంగా మీరు రోడ్డు మీద పడేస్తే ఇది న్యాయమేనా? ఈ విషయం మీద మరి మీ ఆఫీస్కి నిన్న వచ్చి చెప్పుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళారు, లోకేష్ బాబు గారు ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళ బాధలు చెప్పుకోవడం కోసం ఎవరూ పట్టించుకోవాలా. చివరికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో ఊర్లో లేక మొన్న వచ్చారు. ఆయనకైనా చెప్పుకుంటే న్యాయం జరిగిద్దామని ఆయనకి చెప్పుకోవడం కోసం వెళ్తుంటే ఈరోజు ఉదయం 9:30 గంటలకి మరి 35 మంది మహిళల్ని అలాగే 15 మంది పురుషుల్ని ఈ ఆకర్షణని అన్యాయంగా తీసుకొచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి 12 గంటల పాటు స్టేషన్లో నిర్బంధించడం ఇదేనా ప్రజాస్వామ్యం? అంటే మీకు సమస్యలు చెప్పుకునే వెసులుబాటు కూడా ఎవరా? వాళ్ళ బాధలు వినే అవకాశం మీరు కల్పించరా? ఆకర్స్ అంటే అనాథులా? వీళ్ళేమైనా రౌడీలా గుండాలా? బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారంట. బైండ్ ఓవర్ కేసులు ఎవరి మీద పెట్టాలండి? సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టాలి, రౌడీల మీద గుండాల మీద పెట్టాలి, బ్లేడ్ బ్యాచ్ మీద పెట్టాలి, గంజాయి బ్యాచ్ మీద పెట్టాలి. కానీ మరి పొట్టకూటి కోసం రోడ్డు మీద చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకునే ఆకర్స్ మీద మీరు బైండ్ ఓవర్ కేసులు పెట్టేది ఇది చాలా అన్యాయం. అభివృద్ధికి ఆకర్స్ వ్యతిరేకం కాదు. దుర్గగుడి దేవస్థానం అభివృద్ధి చెందాలి, అక్కడ భక్తుల సౌకర్యాలు అందాలి. కానీ ఆ భక్తులకి చౌకైనటువంటి వస్తువుల్ని అందుబాటులో ఉంచేది ఆకర్స్. అటువంటి ఆకర్స్కి మరి జీవనోపాధి కల్పించే విధంగా దుర్గగుడి దేవస్థానం బోర్డు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళని రోడ్ల పాలు చేయొద్దు. ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళని మేము మద్దతు ఇస్తాం, భరోసా ఇస్తాం, వాళ్ళని కోటేశ్వరులు చేస్తామని మాటలు చెప్పడం కాదు, వాళ్ళ బతుకుని వాళ్ళు బతికేలాగా వాళ్ళకి భరోసా ఇవ్వమని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున వారు చేస్తున్నటువంటి ఆందోళనకు మేము మద్దతు ఇస్తున్నాం. వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అదానితోటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ రద్దు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ స్మార్ట్ మీటర్ల రద్దు ఉపసంహరించుకోవాలని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, ఆదానితో జరిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తాం, స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. లేని పక్షంలోని కమ్యూనిస్టు పార్టీలతో పాటు కలిసిన పార్టీలు కలుపుకొని ప్రజలపై మోసాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలపై భారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కోసం భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని సిపిఐ డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.